ఒకటి, విమానాల్లో ముఖ్యంగా ప్రయాణించే వాళ్ళు బిజినెస్ మ్యాన్లు, ఎగువ మధ్య తరగతి, రాజకీయ నాయకులు, ప్రముఖమైన వ్యక్తులు ఎక్కువ ఉంటారు. అప్పుడప్పుడు ఎమర్జెన్సీలో మిగతా వాళ్ళు కూడా ప్రయాణించవచ్చు. అట్లాంటి ముఖ్యమైన ఎవరివైనా అట్లాంటి ముఖ్యమైన వ్యక్తులు ప్రయాణించే ఇట్లాంటి సంస్థలు, ఇట్లాంటి విమానాయాల దానిలో ప్రభుత్వ పరంగా గానీ, ఆ సంస్థ నడిపే సంస్థ పరంగా గానీ ఎట్లాంటి జాగ్రత్తలు మీరు అభిప్రాయపడుతున్నారు? జాగ్రత్తలు తీసుకోవాలి, కానీ ప్రైవేట్ వాళ్ళు ఆ జాగ్రత్తలు తీసుకుంటారా లేదా అన్నది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ప్రైవేట్ వాళ్ళు అజాగ్రత్తలు తీసుకోవచ్చా అనంటే అజాగ్రత్తలు తీసుకుంటారు, ఎందుకంటే లాభం వాళ్ళకి పరమావిధి. ప్రైవేట్ వాళ్ళకి లాభం పరమావిధి. పబ్లిక్ సెక్టర్ కి, ప్రభుత్వానికి ప్రజల సంక్షేమం, ప్రజల ప్రాణం కీలకం. అందువల్ల నేను ఆ జోలికి వెళ్ళటం లేదు. నేను అంటుంది ఏంటి అని అంటే, నిజంగా టాటా గారి సంస్థ నుండి ఎటువంటి లోపం లేకపోతే మీకు అనేక విషయాలు బయటకు వచ్చాయి. నేను మొదట్లో చెప్పాను. అది కూడా దర్యాప్తు తర్వాత లేదు, ఇప్పుడు ఈ ఘటన తర్వాత కేంద్ర ప్రభుత్వం అనేక రూపాల్లో ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. అటువంటి నిబంధనల్ని కఠినతరంగా అమలు చేసేటట్టు ఇప్పటి నుంచి ఈ దర్యాప్తులో ఏం తేలుతుంది ఏది అన్నది వస్తుంది. ఇప్పుడు చనిపోయిన వాళ్ళలో మీకు హిందువులు ఉన్నారు, అందరు ఉన్నారు, అన్ని మతాల వాళ్ళు ఉన్నారు, కొన్ని దేశాల వాళ్ళు ఉన్నారు, యూకే వాళ్ళు ఉన్నారు, బ్రిటన్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు ఉన్నారు, పోర్చుగీస్ వాళ్ళు ఉన్నారు, మేజర్ గా ఇండియన్స్ 169 మంది ఉన్నారు. ఒక్కరు ప్రయాణికుడు ఎట్లా బయటపడ్డానన్నది ఆయనకి తెలియటం లేదు, తర్వాత తెలుస్తుంది. ఆయన ఇప్పుడు ట్రీట్మెంట్ లో ఉన్నారు, కానీ ఆయన బ్రదర్ మళ్ళీ చనిపోయాడు. అందరూ చనిపోయారు. ఈ చనిపోయే వాళ్ళకి సంతాపం ప్రకటించడం ఒక భాగం, కానీ అమిత్ షా గారు మాటలు మాత్రం ఇక్కడ తీసుకోవాలి. అమిత్ షా గారు ఏం మాట్లాడారు? ప్రమాదం జరిగి ఎవరు ఆపలేరు, ఇది ప్రమాదం జరిగింది, ప్రమాదాన్ని ఎవరు ఆపలేరు, ఎవరు ఆపలేరు. దేనికి మంత్రి అయినా ఈ సంఘటన జరిగినప్పుడు అట్లా మాట్లాడతారా? అది చాలా తప్పది. నిజంగానే ప్రమాదాన్ని ఎవరు ఆపలేరా? ప్రమాదాన్ని ఎవరు ఆపలేరు అన్నది ఆయన చెప్పాలా? చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు. కానీ ఆ ప్రమాదం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఇక ముందు అని చెప్పాలి. కానీ ప్రమాదం అది జరిగింది, ప్రమాదాన్ని ఎవరు ఆపుతారు అని అంటే ఎంత నిర్లక్ష్యం ప్రముఖులు. ఆయన ఇంకా మాట్లాడితే అందులో బీజేపీ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి రూపానీ గారు చనిపోయారు. అనేక మంది కుటుంబం చనిపోయింది. పాపం ఆయన ఇంగ్లాండ్ లో ఉన్నారట, ఆయన భార్య పిల్లలు ఇండియాలో ఉన్నారట. చాన్నాళ్ళ తర్వాత ఆయన వీసా అన్ని సంపాదించుకొని ఫ్యామిలీని తీసుకెళ్తుంటే వాళ్ళు సెల్ఫీ కూడా పెట్టారు. వాళ్ళ కుటుంబానికి, మేమందరం హాయిగా కలిసి ఉంటాం, ఇక నుంచి మేము మా విమానం 6 గంటలకల్లా మేము లండన్ చేరిపోతాం అని చెప్పి వాళ్ళు సెల్ఫీ పెట్టారు. మరి ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? పిల్లలతో సహా చనిపోయారు, మొత్తం కుటుంబం చనిపోయి. అదే వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చినా ఏం ఉపయోగం? ఎవరికి ఇస్తారు? ఇవ్వచ్చు, నష్టపరిహారం ఇవ్వచ్చు. కోర్టు అనౌన్స్ చేసాం టాటా వాళ్ళు. లేదు, మేము ఇంకో విషయం కూడా చెప్పారు అమిత్ షా గారు. మేము ఎవరైతే ఈ చనిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు వచ్చారో వాళ్ళకి గుజరాత్ ప్రభుత్వం బోటింగ్ లాడ్జింగ్ ఛార్జెస్ చెల్లిస్తుందని. టాటా ఎందుకు చెల్లించదు అంటే అక్కడ కూడా టాటా సంస్థకి మా అమిత్ షా గారు కన్సెషన్ ఇవ్వాలని. అంటే సంస్థ భరించదా? సంస్థ వల్ల జరిగిన నష్టం ఇది. సంస్థ వల్ల జరిగిన నష్టం అటు సిబ్బందికి అయినా ఇటు ప్రయాణి అయినా వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు, అంతా ఇన్సూరెన్స్ ఉంది. ఇన్సూరెన్స్ వస్తుంది, టాటా సంస్థకి ఏమి రూపాయి నష్టం జరగదు. మరి ఏంటి ఇబ్బంది? కానీ అమిత్ షా గారు మాట్లాడింది ఏంటి? ఇది కీలకం. ప్రభుత్వం భరిస్తుంది అని చెప్పాడు. అది కూడా గుజరాత్ ప్రభుత్వం. అదే గుజరాత్ ప్రభుత్వం అంటే అర్థం ఏంటి? ఎందుకు ఆ సంస్థని చెప్పలేదు అంటే ప్రైవేట్ వాళ్ళకి చెప్పరా, ఇల్లు ప్రైవేట్ సంస్థకి చెప్పరా? అదే ఎయిర్ ఇండియా అయితే ఎవరు భరించేవాళ్ళు? దాని బాధ్యతను వీళ్ళ భుజాల మీద వేసుకుంది. అందువలన ఇవి మీకు అటువంటి స్టేట్మెంట్లు ఇటువంటి సమయంలో ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న అమిత్ షా నుంచి రావడం చాలా దురదృష్టకరం. మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రజల కోసమే, ప్రజల మేలు కోసం, సౌకర్యం కోసమే ప్రైవేటీకరణ చేస్తున్నామని అంటున్నారు. ఇప్పుడు జరిగిన ఘటననేమో ప్రైవేట్ రంగంలో ఉన్న టాటా గ్రూప్ చెందిన ఎయిర్ ఇండియాలో జరిగాయి, విమానం ద్వారా జరిగింది. అసలు ఇది ప్రజల కోసమే చేస్తే ఘటననే ప్రైవేటీకరణలో ఉన్నప్పుడు జరిగింది. అసలు ప్రైవేటీకరణ జరిగి ఉండకుంటే, ఇది ప్రైవేట్ లో లేకుండా ఉంటే ఈ ఘటన జరిగి ఉండకపోవచ్చేమో అని ఒక అభిప్రాయం కూడా ఉంది. దీని మీద మీ కామెంట్ ఏంటి? దీని మీద కామెంట్, ప్రభుత్వ రంగంలో ఉంటే ఈ ఘటన జరగకుండా ఉండేదా? అది కాదు. కానీ ప్రభుత్వ రంగం తీసుకున్న చర్యలు, ప్రభుత్వ రంగం తీసుకున్న జాగ్రత్తలు
ప్రభుత్వ రంగం ఉద్యోగులకి ఇస్తున్న రాయితీలు గాని లేదు ప్రభుత్వ రంగం ఉద్యోగ కల్పనే ఒక బాధ్యతగా పెట్టి ఉద్యోగుల్ని నియమించడంలో కూడా ఉంటుంది. ప్రైవేట్ రంగం వీటన్నిటికీ రివర్స్ లో ఉంటుంది. ఎందుకంటే ప్రైవేట్ రంగానికి నాకు ఎంత రావాలి, నేను ఈ రోజు టాటా గారి దేనికి కొన్నారు? లాభం కోసం, ప్రజలకు సేవ చేయడానికి కాదు, బిజినెస్ వ్యాపారం అంటే ఏంటి? లాభం. అందువల్ల ఆయన ఎయిర్లైన్స్ అయినా లాభం రూపంలో చూస్తారు తప్ప ఉద్యోగులకు కొన్ని సౌకర్యాలు ఇవ్వాలి, మంచి సౌకర్యాలు ఇవ్వాలి. అలాగైతే ఆయన సీనియర్ పైలట్లను ఎందుకు తీస్తారు? ఎయిర్ ఇండియా సిబ్బంది టాటా గారికి ఇచ్చిన తర్వాత అనేక ఆందోళనలు పోరాటాలు చేశారు. ఎందుకు చేశారు? వాళ్ళని తీసేస్తామని, వాళ్ళని వెళ్ళిపోమని, ఇన్సెంటివ్లు తగ్గిస్తామని, ఇలా అనేక రూపాల్లో. అంటే సంస్థ మీద పడే ఖర్చుని తగ్గించే ప్రయత్నం ఆయన చేశారు. అలాగే నేను ఇందాక చెప్పాను 2022 జనవరి తర్వాత టాటా గారు తీసుకున్న తర్వాత అనేక సార్లు DGCA సంస్థ టాటా ఎయిర్లైన్స్ కి నోటీసులు ఇవ్వడం కాదు, జరిమానా కట్టించిందని చెప్తున్నారు. ఇవన్నీ ఉన్నాయి. అందువల్ల ప్రైవేట్ వాళ్ళు ఏం చేస్తారు అన్నది ఇప్పుడు తేలిపోయింది కూడా. ఘటన జరిగేదా లేదా అన్నది వేరే విషయం. ఘటన ప్రభుత్వ రంగంలో కూడా ఘటన జరగవచ్చు, కానీ కారణాలు ఏంటి? నేను 78 అందుకే 1978 ఉదాహరణ చెప్పాను. 1978లో అప్పుడు జరిగింది కూడా బోయింగ్ విమానమే, 747 ప్రయాణికులందరూ చనిపోయారు. కానీ కారణం ఏంటి? పైలట్ భయాందోళనలకు గురయ్యి ఆలోచన చేయలేక దిగ్భ్రాంతికి గురయ్యో, అందువల్ల కారణం అది కూడా ముంబై నుండి వెళ్తున్న విమానం వెంటనే 5 నిమిషాల్లోనే కూలిపోయింది, మొత్తం అందరూ చనిపోయారు. నేను దాని గురించి వెళ్ళటం లేదు, కానీ ప్రైవేటు రంగం ఇది. నెక్స్ట్ దీనికి కారణం చివరిగా నేను చెప్పదలుచుకుంది మోడీ గారు అనుసరిస్తున్న విధానం. మోడీ గారు వచ్చినప్పటి నుంచి ఏం చెప్తున్నారు అని అంటే, ప్రైవేట్ వల్లనే అంతా మంచిది, ప్రభుత్వ రంగం మంచిది కాదు, పర్మనెంట్ ఉద్యోగం మంచిది కాదు. అందుకే ఆయన అనేకం చేస్తున్నారు. ఈ సందర్భంగా నేను అది మాట్లాడటం సబబు కాదా కాబట్టి చెప్తున్నాను, కానీ ఖచ్చితంగా చెప్తుంది మాత్రం ఇది ప్రైవేటు రంగం అనే విధానం ఏదైతే అన్నిటినీ ప్రైవేట్ పరం చేస్తాం అనే మోడీ గారి విధానం ఇప్పుడైనా అది మార్చుకొని ఏది అవసరమో దేశానికి దాన్ని ప్రభుత్వ రంగంలోనే ఉంచేటట్టు. ఇక్కడే తీసుకోవచ్చు ఎగ్జాంపుల్. టాటాకి ఎయిర్ ఇండియా ఇవ్వాల్సిన అవసరం ఏంటి? మొత్తం ఎయిర్లైన్స్ లో ఓన్లీ ఎయిర్ ఇండియాయే ప్రభుత్వ రంగ సంస్థ 2022 జనవరి వరకు. మిగతావన్నీ ప్రైవేట్ ఎయిర్లైన్స్. వాటితో పోటీ పడుతూ కూడా ఎయిర్ ఇండియా విదేశీయానం చేస్తుంది, స్వదేశంలో కూడా నడుపుతుంది. దాన్ని ఎందుకు ప్రైవేట్ పరం చేయాలి? ఎందుకంటే మోడీ గారి విధానం ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్ వాళ్ళకి, ప్రైవేటు వ్యక్తులకి, తను కోరుకున్న వ్యక్తులకి చాలా చౌకగా అందించే విధానం. అందువల్ల నేను కోరుకుంటుంది, ఈ సందర్భంగా ప్రజలు కోరుకోవాల్సింది, మేధావులు కోరుకోవాల్సింది, మోడీ గారు ఇప్పుడైనా ఆ ప్రైవేటీకరణ విధానాలన్నది వదిలించుకొని ఎక్కడ అవసరమో అక్కడ ప్రభుత్వ రంగాన్ని నిలబెట్టాలి అన్నది మనం కోరుకోవాలి. విమాన దుర్ఘటన మీద అనేక విషయాలు మన ప్రేక్షకుల కోసం